వెల్కమ్ టు కోటేశ్వర అగ్రి టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మిర్చి నారు ఎట్లా పోస్తున్నారు, ఆ బెడ్లు చేసే విధానం గురించి, తర్వాత మన దగ్గర గుడ్లబోరి గ్రామానికి చెందిన ఉపాస వినోద్ అనే రైతు ఒక 10 ఎకరాలు మిర్చి ఈ సంవత్సరం సాగు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. ఆయన అనుభవాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఆయన ఏ రకాల విత్తనాలు తీసుకున్నాడు, తర్వాత ఆయన బెడ్లు ఎట్లా పోస్తున్నాడు, దాని గురించి ఒకసారి ఆయన మాటల్లోనే తెలుసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏంటంటే ఇప్పుడు మనం ఈ నారు పోసే విధానం తెలియక దగ్గర పోయటం కానీ, బాగా లోతును పట్టడం కానీ, ఇట్లాంటి సమస్యలు చాలా సమస్యల వల్ల నారు సరిగా మొలవపోవటం కానీ, సన్నగా రావటం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రైతు గత 4 సంవత్సరాల నుంచి కూడా మిర్చి వేస్తూ ఉన్నాడు. 4 ఏళ్ళు అవుతుందన్న, 3 సంవత్సరాల నుంచి కూడా ఈయన మిర్చి వేస్తూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల్లో అతని అనుభవాలను కూడా మన ప్రేక్షకులకి అందిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న మీ పేరు చెప్పండి అన్న. వినోద్, ఉపాస గుడ్లబోరి. ఉపాస వినోద్, గుడ్లబోరి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తున్నారన్న? 10 ఎకరాలు వేస్తున్నా. 10 ఎకరాలు ఏమేమి రకాలు వేస్తున్నారు? భద్రాచలం 2222. ఒకసారి చూపిస్తారు అది కూడా. భద్రాచలం ఓకే, భద్రాచలం 2222. మయూరి సీడ్స్ వాళ్ళది భద్రాచలం 2222. క్రిజా సీడ్స్ వాళ్ళది తేజ్రాజ్. ఓకే, ఇంకో రకం ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళది సంజన వెరైటీ. ఓకే, 3 రకాలు 3 ఎకరాలు వేస్తున్నారు. 30 ప్యాకెట్లు వేస్తున్నా. 30 ప్యాకెట్లు, దగ్గర 90 ప్యాకెట్లు తీసుకొచ్చి నాటుతున్నారు. మీకు ఎట్లా, అంటే ఇది పోయిన సంవత్సరం మీరు ఏమైనా పంట చూసారా, లేకుంటే ఇటు బయట దిగుబడి కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పేసరికి రైతులు చెప్పిన దాన్ని బట్టి తీసుకొని ప్లాన్ చేసుకుని నేను కూడా కొందరికి ఇచ్చాను. ఓకే, నేను కూడా ఒక 10 ఎకరాల దాకా ఇస్తున్నాను. షాప్ పేరు చెప్తారా? మీరు తెచ్చిన షాప్ పేరు శ్రీ లక్ష్మీ నరసింహ ఏజెన్సీ. లక్ష్మీ నరసింహ ఏజెన్సీ కౌటాల. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి బెడ్లు చూపించండి అన్న. మీరు బెడ్లు ఎట్లా చేస్తున్నారు, ఆ ఎట్లా నాటిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూపించండి. ఆ దంతె ఒకసారి చూపించండి, అది మంచిగా ఉంది దంతె. ఈ బెడ్లు లెవెల్ చేయడానికి అన్న ఈ దంతెలను వాడుతున్నాడు. ఈ బురదగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈ దంతెతోటి అయితే మంచి లెవెల్ రావటం కానీ అది కానీ బాగుందని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఈ దంతెలు కూడా మన షాప్లో దొరుకుతాయి. ఇవి కూడా ఈయన తెచ్చి వాడుతున్నాడు. ఇవి పొడిగా ఉన్న దాంట్లో లెవెల్ రావడానికి కూడా బాగా వస్తుందంట. పెద్ద బెడ్లు మొత్తం కూర్చుంటుంది. ఓకే, బెడ్లు చేశాను. నాటే విధానం 2 అంగుళాల గీత, 2 అంగుళాలకి ఒక గీత గీస్తూ ఉన్నారు. లైన్కి మధ్య 2 అంగుళాలు, గింజకి మధ్య 1 అంగుళం గ్యాప్ తోటి ఇట్లా దగ్గరుండి ఈ రైతు దగ్గరుండి కూలి వాళ్ళతోటి మంచిగా జాగ్రత్తగా నాటిస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా కనుక మరి నాటుకుంటే నారు కూడా మంచిగా రావడానికి కానీ అవకాశం ఉంటుంది. ఓకే, అట్లాగే ఇప్పుడు ఈ రైతు ఈ 3 రకాల విత్తనాలు నాటిన దగ్గర నుంచి మనం ఈసారి మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాము. ఈయన నాటిన తర్వాత మొలక శాతం ఎట్లా వచ్చిందనేది ఒక వీడియో తీస్తాను. మొలక శాతం వచ్చిన తర్వాత ఆయన చేనులో వేసేటప్పుడు కానీ, తర్వాత దిగుబడి మీద కానీ 3 వెరైటీలు దిగుబడి పరంగా ఎట్లా ఉన్నాయనే దాని గురించి కూడా, ఈ విత్తనం యొక్క కెపాసిటీ ఏంటిది అనేది కూడా మీ అందరికి కూడా నేను వీడియోల రూపంలో తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.